Thank you so much. Very good morning, madam. Good morning, madam. Good morning, Andy. Good morning, madam. Good morning. Good morning, madam. Good morning, madam. Welcome, madam. Good morning, madam. Welcome, madam. Good morning. Thank you so much. చార్ట్ రూపంలో తెలియజేయండి మేడం కి. సో మేడం సెషన్ లో అటెండ్ అవుతాం. సో మేడం గ్రాండ్ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి. Thank you so much, Lakshmi garu. Good morning. Very good morning. Very good morning, Andy. Good morning, everyone. Thank you so much, Mahesh sir. నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎవరీవన్. అందరూ మెసేజ్ చేస్తున్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉంది. మార్నింగ్ టైం 5 o'clock కి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా మంది ఏంటి అని అంటే, అబ్బా మార్నింగ్ టైమా 5 o'clock కి బ్యూటీనా అంటే కొంచెం ఆ ఫీలింగ్ అనేది ఉంటది. బట్ ఇక్కడ ఉన్న 90 members కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా అటెండ్ అయినందుకు ఈ జూమ్ మీటింగ్. సో మీరందరూ ఏంటి అని అంటే, నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి. సో ఎవరు కూడా నిద్రపోవద్దు, అందరూ కూడా వింటూనే ఉండండి, ఓకేనా? సో ఎందుకంటే మీరందరూ కూడా కెమెరాస్ ఆన్ చేసుకొని లేదు, అందరూ ఆఫ్ చేసుకునే ఉన్నారు. సో ఐ కెన్ అండర్స్టాండ్, ఎందుకంటే మీరు మీ హౌస్ లో ఉంటున్నారు, సో సిచ్యువేషన్స్ లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. బట్ మిమ్మల్ని అందరినీ నేను ట్రస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు నోట్బుక్ తీసుకోండి, పెన్ తీసుకోండి, ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీరు విన్న వెంటనే మళ్ళీ మర్చిపోకుండా అది కంటిన్యూ చేసుకోవచ్చు, రైట్? సో సార్ ఇంకా నేను స్టార్ట్ చేసేస్తాను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు మన టాపిక్ సార్ ఆల్రెడీ మహేష్ సార్ చెప్పేశారు. నా వాయిస్ వినిపిస్తుంది సార్? ఓకే మేడం, కంటిన్యూ. యా, సో ఈ రోజు ఆల్రెడీ మహేష్ సార్ నా గురించి చెప్పేశారు. సో నేను అందరికీ తెలుసు కాబట్టి నా గురించి నేను ఏం చెప్పట్లేదు. డైరెక్ట్ గా మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సార్ టాపిక్ కూడా చెప్పేశారు ఈరోజు, స్కిన్ ఫార్ములా 9 గురించి. సో స్కిన్ ఫార్ములా 9 మాట్లాడే ముందు మొన్న లేడీ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ లో చాలా మంది లేడీస్ అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరికీ చెప్పాను, బట్ జెంట్స్ చాలా మంది లేరు కాబట్టి సో ఈ రోజు మనము మెయిన్ టాపిక్, ఎందుకంటే ఒకటి మన బాడీ మొత్తాన్ని కవర్ చేసే ఒక పెద్ద అవయవం ఏంటండి? స్కిన్, కరెక్టా కదా? సో స్కిన్ లేకపోతే మనం లేము, అందుకే మనం స్కిన్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, కరెక్టా కదా? స్కిన్ జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, బానే ఉంది. సో ఆ స్కిన్ ని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఎందుకంటే మన ఎంటైర్ బాడీలో మన ఫేస్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మీరు ఎక్కడికైనా ట్రైనింగ్ కి వెళ్ళండి, మీటింగ్స్ కి వెళ్ళండి, మీరు ఫంక్షన్స్ కి వెళ్ళండి, మన ఫేస్ చూసే మొత్తం అంతా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది, కరెక్టా కాదా? సో ఒక స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నా, ఒక జూమ్ మీటింగ్ లో మీరు కెమెరా ఆన్ చేసి మాట్లాడాలన్నా ఫస్ట్ కనిపించేది ఫేసే. ఎస్, ఫేస్ అనేది మనకు ఆపోజిట్ పర్సన్ ని అట్రాక్ట్ చేయడానికి, ఇంప్రెస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కరెక్టా కాదా? అదే మీరు డల్ గా కనిపించారనుకోండి, ఏమవుతుంది? ఎదుటి వాళ్ళు డల్ గా ఉంటారు. అదే మీరు యాక్టివ్ గా ఉండి ఫ్రెష్ అప్ అయ్యి నీట్ గా ఎనర్జెటిక్ గా కనిపించారనుకోండి, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకోవడమే కాకుండా మీరు కూడా ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఎప్పుడైతే మీరు ఇంప్రెస్ చేయగలుగుతారో ఆటోమేటిక్ గా మీరు చెప్పింది వింటారు. 100 PV పెట్టే వాళ్ళు 200 PV కూడా పెడతారు, కరెక్టా కదా? ఇదంతా కూడా ఒక నమ్మకం మీద బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉండాలి అని అంటే ఫస్ట్ ఇంప్రెస్ చేయగలగాలి. ఇంప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది మీ మీద పెరుగుతుంది, రైట్? సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అంటే మీరు ఒక హెల్త్ ట్రైనింగ్ ఇవ్వండి, ఒక అగ్రి ట్రైనింగ్ కి వెళ్ళండి, ఒక వర్క్ షాప్ కి వెళ్ళండి, ఒక బూట్ క్యాంప్ కి వెళ్ళండి, లేదంటే ఒక ఫంక్షన్స్ కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇండైరెక్ట్ గా బ్యూటీ ప్రోడక్ట్స్ హెల్ప్ చేస్తాయి మిమ్మల్ని మీరు అందంగా చూపించుకోవడం కోసం, కరెక్టా కాదా? సో కాబట్టి మీకు మీ పర్సనల్ గా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి కాకుండా బ్యూటీ ప్రోడక్ట్స్, అలాగే ఎన్నో మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి తగ్గించుకోవడానికి కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా సరే బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్టార్ట్ చేసే ముందు మీరందరూ తెలుసుకోవాల్సిన ఏంటి అని అంటే 5 points చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్, మీ ఏజ్ ఎంత?
అనేది గుర్తుపెట్టుకొని ఉండాలి. సెకండ్ పాయింట్, మీ స్కిన్ టైప్ ఏంటి, అది ఏ స్కిన్ టైప్. థర్డ్ పాయింట్, స్కిన్ ప్రాబ్లం ఏంటి, ఏమేం స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టీజ్ లో ఏమేం ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ పాయింట్, ఈ స్కిన్ ప్రాబ్లమ్ కి ప్రోడక్ట్స్ అయితే చూసారు, ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి. ఈ 5 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఈ 5 పాయింట్స్ కరెక్ట్ గా ఫాలో అవుతారో అప్పుడే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మీ కస్టమర్స్ కూడా హ్యాపీ కస్టమర్స్ అవుతారు. హ్యాపీ కస్టమర్స్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్ గా మీకు వాళ్ళే బిజినెస్ ఇస్తూ ఉంటారు. కరెక్టా కాదా? ఒక్కసారి వాళ్ళకి నచ్చింది అనుకోండి, వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్తారు, రిలేటివ్స్ కి చెప్తారు, నైబర్స్ కి చెప్తారు. అలా మీ బిజినెస్ అనేది ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. ఎప్పుడైతే మీరు ఓపిక్ గా కస్టమర్ కి కాన్ఫిడెంట్ గా పాజిటివ్ గా ప్రోడక్ట్స్ సజెస్ట్ చేయగలుగుతారో, ఆ సజెస్ట్ చేసే విధానం కరెక్ట్ గా ఉండి వాళ్ళు ప్రాపర్ గా యూజ్ చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, సో కాబట్టి ఎవరైనా సరే మీ పర్సనల్ గా కానీ రికమెండ్ చేయాలి అన్న బ్యూటీ ప్రోడక్ట్స్ కరెక్ట్ వేలో యూజ్ చేయగలిగితేనే మీరు రికమెండ్ చేయండి, యూజ్ చేయండి, లేకపోతే అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే, సో ఈ రోజు మనము ఫస్ట్ స్కిన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాము. స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టీజ్ లో ఉన్న మెయిన్ ప్రోడక్ట్ ఏంటి, స్కిన్ ఫార్ములా 9. సో స్కిన్ ఫార్ములా 9 అనేది ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్. సో వాటిలో మనకు ఏ ప్రోడక్ట్ స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి, మెయిన్ వాటి గురించి మాట్లాడతాను. ఓకే, సో స్క్రీన్ షేర్ చేస్తాను. సో స్క్రీన్ అందరికి విజిబుల్ ఉంది కదా? మేడం క్లియర్. యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి అని అంటే ఫస్ట్ స్కిన్ టైప్ తెలుసుకోవాలి. ఫస్ట్ స్కిన్ టైప్ అంటే జనరల్ గా ప్రతి ఒక్కరికి 4 స్కిన్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో 4 స్కిన్ టైప్స్ అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్, ఇలా 4 స్కిన్ టైప్స్ ఉంటాయి అనమాట. సో 1 మినిట్, నేను వేరే పీపీటీ షేర్ చేస్తాను. 1 మినిట్ అండి. ఓకే, సో అందరికి విజిబుల్ కదా సార్? విజిబుల్ కదండి? క్లియర్ క్లియర్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా డ్రై స్కిన్, నార్మల్ స్కిన్, కాంబినేషన్ స్కిన్, ఆయిలీ స్కిన్ అనేసి 4 టైప్స్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయండి. సో ఇక్కడ చూస్తే మనం ఎంతమందైనా ఉండండి, 1,00,000 మంది కానివ్వండి, 1,000 మంది కానీ, మన కోట్లాది మంది మన ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 4 స్కిన్ టైప్సే ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి డ్రై స్కిన్ అవ్వచ్చు, నార్మల్ స్కిన్ అవ్వచ్చు, కాంబినేషన్ స్కిన్ అవ్వచ్చు, ఆయిలీ స్కిన్. సో ఈ స్కిన్ టైప్ ని మనం ఎలా గుర్తించాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మార్నింగ్ చాలా మంది ఏంటంటే సమ్మర్ రాగానే చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాము, మనది ఆయిలీ స్కిన్ ఏమో, ఎక్కువగా చెమటలు వస్తున్నాయి అనుకుంటాము. అది చాలా రాంగ్ అన్నమాట. సో స్కిన్ టైప్ అనేది మార్నింగ్ మనం నిద్ర లేవంగానే మనం ఎప్పుడైతే ఐడెంటిఫై చేయగలుగుతామో అది మన ఒరిజినల్ స్కిన్ టైప్ అన్నమాట. అదే అక్యూరేటీ 100% అక్యూరేటీతో మన స్కిన్ టైప్ ని గుర్తించుకోవచ్చు. అది ఎలా? ఇప్పుడు మార్నింగ్ 5 o'clock అందరూ లేచారు, 4:30, 4:45కి నిద్ర లేవంగానే మీరు ఏం చేస్తారంటే మీ స్కిన్ టైప్ ని గుర్తించడానికి టిష్యూ పేపర్ ఉంటది కదా, ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా ఫేస్ మీద డాప్ చేసుకోండి. ఫేస్ మీద డాప్ చేసినప్పుడు టిష్యూ పేపర్ ఎలా అయితే ఉందో అలాగే ఉందనుకోండి, అంటే చెమట అనేది ఎక్కడ తగలకుండా టిష్యూ పేపర్ అంతా ప్లెయిన్ గా ఉందంటే దాన్ని నార్మల్ స్కిన్ గా గుర్తించాలి. అంటే మీది 365 డేస్ నార్మల్ స్కిన్ టోను. ఒకవేళ మీరు బయటికి వెళ్ళినప్పుడు వాతావరణాన్ని బట్టి, వెదర్ ను బట్టి, అంటే అక్కడ ఉన్న ఉష్ణోగ్రతను బట్టి
చర్మం అనేది చెమటలు రావడం అనేసి అలా జరిగిపోతుంటుంది. అలా అని చెప్పి మీరు ఆయిలీ స్కిన్ గా గుర్తించుకోవద్దు. మీ స్కిన్ నార్మల్ స్కిన్ టోను, నార్మల్ స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్ మాత్రమే మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి? ఓకే, అలా మీరు నార్మల్ స్కిన్ ని గుర్తించుకోవాలి. అలాగే ఇట్లా టిష్యూ పేపర్ ఫేస్ మీద పెట్టినప్పుడు మొత్తం టిష్యూ పేపర్ అంతా జిడ్డు జిడ్డు అయింది అనుకోండి, చెమటంతా తగిలింది అనుకోండి, మార్నింగ్ నిద్ర లేవంగానే అది మీది ఆయిలీ స్కిన్ గా గుర్తుంచుకోవాలి. సో ఆయిలీ స్కిన్ అనేది ఎప్పుడు కూడా ఆయిలీ చాలా షైనింగ్ గా ఉంటుంది అనమాట. అదే ఒకవేళ మీరు టిష్యూ పేపర్ ఇలా పెట్టినప్పుడు ఫేస్ మీద ఓన్లీ ఫోర్ హెడ్ మీద, నోస్ మీద మాత్రమే ఆయిల్ అయింది అనుకోండి, అది కాంబినేషన్ స్కిన్ అన్నమాట. కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటి అని అంటే ఓన్లీ ఫేస్ మీద అంతా, చీక్స్ మీద అంతా షైనింగ్ ఉంటుంది, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద మాత్రమే జిడ్డు అనేది వస్తుంది అనమాట. వీళ్ళకి ఎక్కువగా ముక్కు మీద ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి, ఫోర్ హెడ్ మీద ఎక్కువగా చెమటలు వస్తూ ఉంటాయి. అలా కూడా అంటే సీజన్ ను బట్టి వీళ్ళ స్కిన్ అనేది మారిపోతూ ఉంటుంది. చలికాలం వస్తే డ్రై స్కిన్ అయిపోతుంది, సమ్మర్ వస్తే ఆయిలీ స్కిన్ అవుతుంది. కానీ ఆయిలీ స్కిన్ అంటే మొత్తం ఫేస్ అంతా చెమటలు పడవు, ఓన్లీ ఫోర్ హెడ్ మీద, నుదిటి మీద, ముక్కు మీద మాత్రమే చెమటలు అనేది ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మీరు మీ స్కిన్ టైప్ ని గుర్తించుకోవాలి. అలా ఎవరికైతే ఉందో వాళ్ళది కాంబినేషన్ స్కిన్ అన్నమాట. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు జనరల్ గా చర్మం అంతా పగిలిపోయి ఉంటుంది, పొలుసులాగా వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ స్కిన్ ని డ్రై స్కిన్ అంటారు. సో ఇలా మనకి ఏంటంటే స్కిన్ టైప్స్ అనేవి ఫోర్ రకాలుగా ఉంటాయి. ఈ స్కిన్ టైప్స్ ని మీరు ఇలా గుర్తించుకోవాలి. సో ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. సో నార్మల్ స్కిన్ అనేది ఆయిల్ గా ఉండదు, అలా అని చెప్పి చాలా డ్రైగా కూడా ఉండదు, చాలా స్మూత్ గా సప్పుల్ గా ఉంటుంది. మనం నిద్ర లేచి మన ఫేస్ చూడంగానే ఇలా కూడా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఆయిలీ స్కిన్ అంటే చాలా గ్రీజీగా, జిడ్డుగా ఉంటుంది. అంటే నేను టిష్యూ పేపర్ ఎందుకు చెప్పాను అని అంటే మీకు కరెక్ట్ గా తెలిసిపోతుంది అక్యూరసీ మీ స్కిన్ టైప్ ఏంటి అనేది. లేదు అంటే మీరు కెమెరా ఓపెన్ చేసి మీ మొబైల్లో ఫోటో ఆప్షన్ లోకి వెళ్ళి మీ ఫోటో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది మీ ఫేస్ నిద్ర లేవంగానే షైనింగ్ గా ఉందా, లేదంటే జిడ్డుగా ఉందా, లేదంటే ఓన్లీ నోస్ మీద మాత్రమే చెమట పడుతుందా. సో దాన్ని బట్టి కూడా మీరు స్కిన్ టైప్ అనేది గుర్తించుకోవచ్చు. రైట్, నెక్స్ట్ స్కిన్ టైప్ అయిపోయిన తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ ప్రాబ్లమ్స్ అనగానే 100 మందిలో 99 మందికి ఉన్న మేజర్ ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. ఎక్కడైతే ఎండ ఎక్కువగా ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అలాగే ఏజ్ పెరిగే కొద్దీ మనకు తెలియని చిన్న చిన్న మచ్చలు అనేవి ఫేస్ మీద వస్తూ ఉంటాయి. చాలా మందికి ముడతలు వస్తూ ఉంటాయి, డల్ గా ఉంటది స్కిన్, చాలా రఫ్ గా తయారైపోయి ఉంటది, స్కిన్ అంతా డ్రైగా ఉంటుంది, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే. పింపుల్స్ మొటిమలు వస్తూ ఉంటాయి, మొటిమల మచ్చలు పడుతూ ఉంటాయి చాలా మందికి, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లం. ఆయిలీగా ఉంటుంది స్కిన్ అంతా షైనింగ్ గా జిడ్డుగా ఉంటది, అది కూడా ఒక స్కిన్ ప్రాబ్లమే. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద బొడిపెల్లాగా వస్తాయి, కళ్ళ కింద మామూలుగా పిగ్మెంటేషన్ కూడా వస్తుంటుంది, కళ్ళ కింద ముడతలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కూడా స్కిన్ ప్రాబ్లమ్సే. ఇలా మొత్తం మనకు ఒక 9 రకాల ప్రాబ్లమ్స్ అనేటివి ప్రతి ఒక్కరు, ఆడవారు కానీ మగవారు కానీ ప్రతి ఒక్కరిలో మనం ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. ఓకే, సో ఈ 9 ప్రాబ్లమ్స్ అనేటివి జనరల్ గా ప్రతి ఒక్కరిలో మనం చూస్తూనే ఉంటాము. సో ఈ 9 ప్రాబ్లమ్స్ కి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి, ఓకే అది చూద్దాము. స్కిన్ ప్రాబ్లమ్స్, మంగు మచ్చలు అనగానే చెప్పడం బాగానే ఉంటుంది. అసలు ఈ మంగు మచ్చలు ఎలా కనిపిస్తాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మేడం నాకు ఏదో స్కిన్ ప్రాబ్లం అయింది, నేను ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాలి కదా వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది, కరెక్టా? సో ఇక్కడ చూస్తే పిగ్మెంటేషన్, ఇక్కడ చూడండి 4 రకాల పిగ్మెంటేషన్ ఫొటోస్ పెట్టాను ఇక్కడ. సో చెంపల మీద చాలా మెరూన్ కలర్ చిన్న ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి, అది కూడా పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. అలాగే నోస్ కి దగ్గరలో, అంటే మన నోస్ కి దగ్గరలో, చీక్స్ మీద అంతా కూడా, ఐస్ కి దగ్గరలో ఇలా నల్లగా కనిపిస్తుంది చాలా మందికి ప్యాచెస్ రూపంలో, దాన్ని నల్ల బొంగు అంటారు, అది కూడా ఒక పిగ్మెంటేషన్ టైపే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చిన్న మచ్చలు ఇట్లా వస్తూ ఉంటాయి, ఇవి కూడా పిగ్మెంటేషన్ కి ఒక టైప్ ఆఫ్ అన్నమాట. అలాగే చిన్న డాట్స్ రూపంలో మొత్తం ఫేస్ అంతా చాలా మందికి మెరూన్ కలర్ డాట్స్ వచ్చి ఉంటాయి, అది దాన్ని ఫ్రెకిల్స్ అంటారు.
వాటిని కూడా పిగ్మెంటేషన్ కిందనే పరిగణించవచ్చు అన్నమాట. ఓకే, సో ఇలా పిగ్మెంటేషన్ అనేది చాలా రకాలుగా లేడీస్ కి కానీ జెంట్స్ కి కానీ సేమ్ ఇలాగే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎండలో ఎక్కువగా తిరుగుతారో, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతాదో బాడీ, కరెక్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోతారో వాళ్ళకు మాత్రమే పిగ్మెంటేషన్ వస్తుంది. లేదు జెనెటిక్ ప్రాబ్లమ్స్, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లము మీకు రావడం అన్నమాట. ఇలా 4 రకాల కారణాల వల్ల మంగుమచ్చలు అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, పిగ్మెంటేషన్ అనేది మేజర్ ప్రాబ్లం. తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే వ్రింకిల్స్. వ్రింకిల్స్ ఏంటి? ముడతలు. చర్మం మీద ముడతలు అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్కరికి కూడా వ్రింకిల్స్ వస్తూనే ఉంటాయి. మార్నింగ్ మనం నిద్ర లేచాము, డే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏజ్ పెరిగిపోతూ ఉంటది కదా, ప్రతి ఇయర్ మనము బర్త్డే సెలబ్రేట్ చేస్తూనే ఉంటాము. మన ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో తగ్గదు కదా, పెరుగుతూనే ఉంటుంది. సో ఆ పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక 25 సంవత్సరాలు దాటిందంటే ప్రతి ఒక్కరిలో వ్రింకిల్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అది ఎలా అంటే మన లిప్స్ దగ్గర నవ్వుతూ ఉన్నప్పుడు, మనం మాట్లాడుతున్నప్పుడు ముడతలు పడుతూ ఉంటాయి. కళ్ళ కింద కూడా ముడతలు, కళ్ళకి సైడ్ క్రోస్ ఫిట్ అంటారు. సో అక్కడ కూడా ముడతలు పడుతూ ఉంటాయి. సో మనం ఎక్కువగా స్మైల్ ఇస్తున్నప్పుడు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు లిప్స్ దగ్గర, లిప్స్ కి సైడ్స్ మొత్తం రౌండ్ గా, అలాగే ఐస్ దగ్గర, సో అక్కడ ముడతలు అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా మీరు ఇక్కడ చూస్తే ఫేస్ లిప్స్ దగ్గర చూడండి, ఇలా ముడతలు కనిపిస్తుంటాయి, ఐస్ దగ్గర ముడతలు ఇలా మీరు వ్రింకిల్ స్కిన్ ని గుర్తించుకోవాలి. ఓకే, నెక్స్ట్ పింపుల్ స్కిన్. సో జనరల్ గా ప్రతి ఒక్కరిలో 100 మందిలో 90 మందికి కనిపించే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? మంగు మచ్చలు, ముడతలు, పింపుల్స్. ఇవే మెయిన్ ప్రాబ్లమ్స్. వీటి గురించి ఈ రోజు మీకు నేను చూపిస్తున్నాను అన్నమాట. రైట్? సో పింపుల్ స్కిన్. సో పింపుల్స్ అనగానే చాలా మందికి చాలా రకాలుగా పింపుల్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. కొందరికి ఏంటంటే ఓన్లీ చీక్స్ మీదే వస్తూ ఉంటాయి. కొందరికి ఫేస్ అంతా డాట్ డాట్ డాట్, అక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక డాట్ లాగా పింపుల్స్ వస్తూ ఉంటాయి. కొందరికి ఆ పింపుల్స్ అనేది ఒక ప్యాచెస్ లాగా మొత్తం ఫేస్ అంతా ఫామ్ అయిపోయి ఉంటాయి. కొందరికి చెమటకాయల రూపంలో, మనకు సమ్మర్ రాగానే వేడి ఎక్కువైపోయి చెమటకాయలు వస్తూ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ఇలా మీకు పింపుల్స్ రూపంలో ఫామ్ అయిపోతూ ఉంటాయి. అవి కూడా ఒక టైప్ ఆఫ్ పింపుల్ అన్నమాట. సో ఇలా డిఫరెంట్ పింపుల్స్ అనేటివి మన ఫేస్ లో ప్రతి ఒక్కరికి, లేడీస్ కానీ జెంట్స్ కానీ 12 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి కూడా పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలు ఈ పింపుల్స్ ఎలా ఫామ్ అవుతాయి? ఈ పింపుల్స్ ఎలా వస్తున్నాయంటే జనరల్ గా మనం ఎండలో బయటకు వెళ్ళినప్పుడు దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాస్, మనకు తెలియని బ్యాక్టీరియాస్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా మొత్తము మన చర్మం మీద పడతాయి అన్నమాట. ఆ చర్మం మీద పడినప్పుడు దుమ్ము, ధూళి ఏంటంటే అలాగే ఉండదు. మీరు ఎప్పుడైతే ఫేస్ వాష్ చేసుకోకుండా సోప్ తో కానీ ఫేస్ వాష్ తో కానీ ఏదైనా సరే వాష్ చేసుకోకుండా అలాగే నెగ్లెక్ట్ చేశారనుకోండి, ఆ దుమ్ము అంతా చర్మం లోపలికి వెళ్ళిపోతుంది. ఆ చర్మం లోపల మనకు లాస్ట్ లేయర్ మీద, పొర మీద ఫ్యాట్ అనేది ఉంటది, క్రొవ్వు. మనం ఏదైతే తింటున్నామో క్రొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేసామో, ప్రాపర్ గా వాష్ చేసుకుని మన ఫేస్ అలాగే పెట్టుకున్నాం అనుకోండి, ఆ దుమ్మంతా లోపల ఫ్యాట్ లోకి వెళ్ళి మిక్స్ అవుతుంది. ఆ ఫ్యాట్ లోకి మిక్స్ అయిపోయి ఒక బ్యాక్టీరియాని క్రియేట్ చేస్తుంది అనమాట. ఒక బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. అదేం చేస్తుంది? స్ప్రెడ్ చేసుకుంటూ, మీరు ఇంకా నెగ్లెక్ట్ చేశారంటారు, ప్రాపర్ గా కేరింగ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఆ స్ప్రెడ్ అవుతూ వెళ్ళి బయటికి ఒక పింపుల్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట. మనం చాలా మంది పింపుల్ వచ్చే ముందు అబ్జర్వ్ చేశారా, మంట పెడుతూ ఉంటది, నవ్వ పెడుతూ ఉంటది, చాలా మంది గిల్లేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఫేస్ అంతా పింపుల్స్ వస్తాయి. సో పింపుల్స్ అనేటి ఆ బ్యాక్టీరియా ఎప్పుడైతే ఫామ్ అయిపోతుందో అప్పుడు అది బయటికి వస్తూ ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ యూజ్ చేసామో అప్పుడు మనకు ఆ పింపుల్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో కాబట్టి పింపుల్ రావడానికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెషల్లీ ఆయిలీ స్కిన్, పింపుల్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళు మాత్రమే. సో ఈ పింపుల్స్ అనేటివి కూడా ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చూస్తాము. నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా వస్తాయి, కానీ పర్టికులర్ టైంలో, పీరియడ్స్ టైంలో లేడీస్ కి అయితే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు జెంట్స్ కి అయితే, సో ఇలా డిఫరెంట్ గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. లేదు మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇదే ప్రాబ్లం ఉందంటే అదే ప్రాబ్లం మీకు రావడము,
ప్రాపర్ గా ఫుడ్ తీసుకోకపోవడము, ఇష్టం వచ్చిన బయట ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఎక్కువగా తినడము, ఇలాంటివి చేయడం వల్లనే పింపుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కాబట్టి ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటర్ టేక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటేక్, అవుట్ టేక్ ఈ రెండు కూడా జాగ్రత్తగా ఉంటే మనము ఒక మంచి సెలబ్రిటీ లాగా కనిపించవచ్చు, రైట్? సో ఇంకా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా వస్తున్నాయంటే, ఒకటి వంశపారంపర్యం, జెనెటిక్ ఫ్యాక్టర్స్. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే మనకు రావడము, బయటికి వెళ్ళినప్పుడు దుమ్ము ధూళి మన చర్మం మీద పడి మొత్తం బ్యాక్టీరియాస్ ఫామ్ అవ్వడము, ఫ్రీ రాడికల్ డ్యామేజ్ అంటారు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, చాలా మంది జెంట్స్ ఎక్కువగా స్మోక్ చేస్తుంటారు, ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. అలాగే స్ట్రెస్, ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు చాలా బిజీ. మార్నింగ్ ఎప్పుడు లేస్తున్నామో తెలియదు, నైట్ ఎప్పుడు పనుకుంటామో తెలియదు. ఇలాంటి బిజీ లైఫ్ లో ఏంటంటే మనం టైం కి ఫుడ్ తీసుకోము, ప్రాపర్ గా నిద్రపోము. సో ఇలా చేయడం వల్ల కూడా స్ట్రెస్ ఎక్కువగా ఫామ్ అయిపోయి మనకు బాడీలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటివి, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. పర్యావరణ కలుషితం, సో దేనైనా స్టాప్ చేయొచ్చు కానీ మనం పొల్యూషన్ అయితే స్టాప్ చేయలేము. మనం ఇంట్లో కూర్చున్నా కూడా లైట్ రేడియేషన్, ల్యాప్టాప్ ముందు కూర్చున్న ల్యాప్టాప్ రేడియేషన్ పడుతూనే ఉంటుంది. లైట్ రేడియేషన్, ఫ్యాన్ రేడియేషన్, టీవీ రేడియేషన్. అలాగే మనం బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా పొల్యూషన్ వల్ల, మన పర్యావరణ కలుషితం వల్ల కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఎండలో ఎక్కువసేపు ఉన్నా కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఏజ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, చాలా మంది ఏంటంటే టీవీలో యాడ్ చూసి ఆ యాడ్ ప్రకారం ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అలా వాడినా కూడా మీకు ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక ప్రాపర్ గా లేకుండా ఇంప్రాపర్ గా యూజ్ చేసినా కూడా ప్రొడక్ట్స్, ఏజింగ్ అనేది తొందరగా కనిపిస్తుంది, రైట్? సో సొల్యూషన్ ఏంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కి? మన వెస్టీజ్ లో ఉన్న స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లలో అష్యూర్ న్యాచురల్, స్కిన్ ఫార్ములా, ఈ 3 ప్రొడక్ట్స్ మనకు వెస్టీజ్ లో ఉన్నాయి. మీ అందరికీ తెలుసు 3 కేటగిరీస్. అష్యూర్ అనేది ఏంటి అని అంటే చాలా హెల్తీ, అలాగే నరిష్మెంట్ స్కిన్. అంటే స్కిన్ మెయింటెనెన్స్ కి ఇప్పుడు 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళకి అప్పుడప్పుడే ఏజ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. అలాంటి వాళ్ళకి మీరు అష్యూర్ ఇస్తే చాలా మేలు, ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అష్యూర్ న్యాచురల్ అనేది ఒక అడ్వాన్స్ ఫార్ములాతో తయారు చేసిన ఒక పర్సనల్ కేర్ రేంజ్ అన్నమాట. స్కిన్ ని మెయింటైన్ చేయడానికి 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, నో ఏజ్ లిమిట్, దీనికి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అష్యూర్ కి మటుకు ఏజ్ లిమిట్ ఉంటుంది. అలాగే స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అంటే ఐఎమ్ సో సారీ స్కిన్ ఫార్ములా 9 అంటే ఒక ట్రీట్మెంట్ బేస్డ్, ఒక అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఏవైతే ఇందాక మనం 9 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నామో, ఆ 9 ప్రాబ్లమ్స్ కి ఒక బెస్ట్ సొల్యూషన్ స్కిన్ ఫార్ములా 9. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? అక్కడ 9 ప్రాబ్లమ్స్ చెప్పాను, ఇక్కడ 9 స్కిన్ ఫార్ములా 9 అంటే మన స్కిన్ కి స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి 9 ఫార్ములాస్ తో మన వెస్టీజ్ లో ఒక స్కిన్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్ వచ్చింది. అదే స్కిన్ ఫార్ములా 9 ప్రాబ్లమ్స్, 9 ఫార్ములాస్, రైట్? స్కిన్ ఫార్ములా 9 ఎలా వచ్చింది ఇప్పుడు అర్థమైందా ఆ వర్డ్? నెక్స్ట్, సో మంగు మచ్చలు అనేది మీకు ఇందాకే చెప్పాను. ఎక్కువగా సన్ లో, ఎక్కువగా ఎండలో ఎక్కువగా వెళ్ళినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినా, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోకపోయినా, మీ ఫ్యామిలీలో ఎవరికన్నా మంగు మచ్చలు ఉన్నా వాళ్ళకి పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, దానికి మన వెస్టీజ్ లో ఉన్న బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మంగు మచ్చలు ఉన్నా, స్కిన్ డల్నెస్ ఉన్నా, లేకపోతే స్కిన్ అనేది అన్ఈవెన్ గా కనిపించినా కూడా, అంటే చీక్స్ అంతా డల్ గా ఉంటది, చీక్స్ అంతా షైనింగ్ ఉంటది, ఫోర్ హెడ్ అంతా డల్ గా ఉంటది చాలా మందికి. దాన్ని అన్ఈవెన్ స్కిన్ అంటారు. దాన్ని ఈవెన్ గా మొత్తం ఒకే రంగులోకి తీసుకొని రావడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ హెల్ప్ చేస్తుంది. చాలా మందికి పింపుల్స్ ఉంటాయి, ఈ పింపుల్స్ పోయిన తర్వాత మచ్చలు పడి ఉంటాయి, మచ్చలు పోనే పోవు. ఆ మచ్చలు తగ్గించడానికి కూడా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడతారు. సో ఇలా మనకు వెస్టీజ్ లో యూనిసెక్స్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది జెంట్స్, లేడీస్ ఎవరైనా వాడచ్చు. మినిమం 17 years పైబడిన వాళ్ళు మాత్రమే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయాలి. ఇది ఒక బెస్ట్ సొల్యూషన్. ప్రతి ఒక్క స్కిన్ ప్రాబ్లం, అసలు ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మంగు మచ్చలు ఉన్నా లేకపోయినా స్కిన్ మెయింటైన్ చేసుకోవడానికి, స్కిన్ డల్నెస్ తగ్గించడానికి, స్కిన్ గ్లో ఉంచడానికి, అన్ఈవెన్ స్కిన్ ఈవెన్ స్కిన్ గా మార్చడానికి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ముడతలు. సో ముడతలు అనేవి ఎక్కువగా మనము లిప్స్ దగ్గర, ఐస్ దగ్గర, ఫోర్ హెడ్ దగ్గర చూస్తూ ఉంటాం. ఎందుకు అని అంటే, ఈ ముడతలు ఎందుకు వస్తాయంటే
కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది మన చర్మంలో. ఆ చర్మంలో కొలాజిన్ అనే ప్రోటీన్ తగ్గిపోయినప్పుడు మనకు ముడతలు అనేటివి వస్తూ ఉంటాయి. ఆయిలీ స్కిన్ కి కొలాజిన్ అనే ప్రోటీన్ చాలా పుష్కలంగా ఉంటుంది. అందుకే ఆయిలీ స్కిన్ కి తొందరగా ముడతలు రావు. నార్మల్ స్కిన్ కి, డ్రై స్కిన్ కి, కాంబినేషన్ స్కిన్ కి తొందరగా 20-22 ఇయర్స్ లోనే ముడతలు వస్తాయి. అదే ఆయిలీ స్కిన్ అంటే మినిమం 30-35 ఇయర్స్ దాటితే కూడా వాళ్ళకి ముడతలు అనేటివి కనిపించవు అనమాట. సో ఆయిలీ స్కిన్ వాళ్ళు చాలా అదృష్టవంతులు, తొందరగా ఏజింగ్ అనేది కనిపించదు. ఓకే, సో బెస్ట్ సొల్యూషన్ రింకిల్స్ అంటే చర్మం అనేది టైట్ గా ఉండి ముడతలు తగ్గించుకొని యంగ్ గా కనిపించాలి అని అంటే ఏ స్కిన్ వాళ్ళైనా సరే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేయొచ్చండి. సో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది మినిమం 17 మాక్సిమం అంటే 17 ఇయర్స్ 18 ఇయర్స్ అలా ఆ రేంజ్ వాళ్ళు అంటే అబో 18 ఇయర్స్ అబో అని చెప్తాము. బట్ 17 ఇయర్స్ వాళ్ళకు కూడా ఒకవేళ మంగు మచ్చలు వస్తే ఇవ్వచ్చు. సో 18 ఇయర్స్ పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్ స్కిన్ టైప్స్ ప్రతి ఒక్క స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. నెక్స్ట్ వ్రింకిల్స్ తగ్గించి మన స్కిన్ అంతా చాలా యంగ్ గా కనిపించాలి, చాలా యూత్ఫుల్ గా ఉండాలంటే యూత్ లెగ్జర్, అది గుర్తుపెట్టుకోండి. యూత్ లెగ్జర్ యంగ్ గా కనిపించాలి, స్కిన్ అంతా టైట్ గా ఉండాలి ఫేస్ మీద అనుకుంటే యూత్ లెగ్జర్ యూజ్ చేయాల్సిందే. సో యూత్ లెగ్జర్ అనేది మినిమం 22 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి, అందరూ యూజ్ చేయకూడదు. అలాగే పింపుల్స్ ఉన్న వాళ్ళు యూత్ లెగ్జర్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి వ్రింకిల్స్ రావు కదా మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి యూత్ లెగ్జర్ అనేది మినిమం 22 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఆల్ స్కిన్ టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక క్రీమ్లు అండి. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్యూర్ ట్రీట్మెంట్ ప్రోడక్ట్, ఒక క్రీమ్ అన్నమాట, బట్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్. యూత్ లెగ్జర్ అనేది ఒక సీరం లాంటిది అనమాట. సో సీరం కి క్రీమ్ కి చాలా తేడా ఉంటుంది. క్రీమ్ అనేది జెల్ రూపంలో ఉండొచ్చు, పౌడరీ రూపంలో అంటే పౌడర్ ని మనం వాటర్ లో కలిపితే ఎలా తయారవుతుంది క్రీమ్ అలా ఉండొచ్చు. సీరం ఏంటి అని అంటే ఇట్స్ ఏ ప్యూర్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. ఇందులో విటమిన్ సి ఉంటుంది, అలాగే హాసి ఎక్స్ట్రాక్ట్, దాల్చిన చెక్క, ఇవన్నీ గోల్డస్ పార్టికల్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట యూత్ లెగ్జర్ లో. సో ఇదేంటంటే ఒక కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్. సో స్కిన్ లో ఉన్న ప్రాబ్లమ్ ని తొందరగా తగ్గించి, ఇది అటు లిక్విడ్ గా ఉండదు, అటు క్రీమ్ లాగా ఉండదు, సెమీ లిక్విడ్ లాగా ఉంటుంది. ఒక సీరం అంటే అది అనమాట. సో దీన్ని మీరు జెంట్స్ కానీ లేడీస్ కానీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గా స్కిన్ డల్నెస్ ని తగ్గించి ఇన్స్టెంట్ గా మీ స్కిన్ ని గ్లోగా చూపించడమే కాకుండా మీకు పర్మనెంట్ గా స్కిన్ అనేది వ్రింకిల్స్ రాకుండా. ఒకటి గుర్తు పెట్టుకోండి, 40 ఇయర్స్ మీ ఏజ్ అనుకోండి, 30 ఇయర్స్ ఉన్నప్పుడు మీ స్కిన్ ఎలా ఉండెను ఆ స్కిన్ లోకి తీసుకొని రావాలి అని అంటే ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ తోనే సాధ్యము, అందులో యూత్ లెగ్జర్ తోనే సాధ్యం అన్నమాట. సో యూత్ లెగ్జర్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మీరు చాలా యంగ్ గా యూత్ఫుల్ గా కనిపిస్తారు. అలాగే స్కిన్ కూడా ఇన్స్టెంట్ గా మంచి గ్లో ఇస్తుంది, న్యాచురల్ గ్లో ఇస్తుంది. ఓకే, 22 ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా లేడీస్ జెంట్స్ యూత్ లెగ్జర్ యూజ్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్, సో డ్రై స్కిన్ అనేది చర్మం పగిలిపోయి ఉండడము, ఎక్కువగా మాయిశ్చరైజర్ లాస్ అవ్వడం వల్ల కూడా డ్రై స్కిన్ వస్తుంది. సో దానికి మన వెస్టీజ్ లో ఉన్న బెస్ట్ సొల్యూషన్ SF9 లో హైడ్రేషన్ క్రీమ్. హైడ్రేషన్ క్రీమ్ అంటే ఏంటంటే ఇక్కడ పేరులోనే ఉంది హైడ్రేషన్. మన బాడీకి మన ఫేస్ కి మాయిశ్చరైజర్ ని ఏదైతే తగ్గిపోయి ఉంటుందో ఆ మాయిశ్చరైజర్ లాస్ ని తీసేసి మంచిగా ఆ వాటర్ ని ఫామ్ చేసేసి మన బాడీలోకి మన ఫేస్ లోకి మాయిశ్చరైజర్ ని నింపుతుంది అనమాట. ఎప్పుడైతే మాయిశ్చరైజర్ నింపుతుందో ఆటోమేటిక్ గా స్కిన్ అనేది ఆ డ్రైనెస్ పోయి స్కిన్ అనేది మంచి హైడ్రేషన్ ఇస్తే స్కిన్ బాగా గ్లోగా ఉంటుంది, అలాగే ఆ డల్నెస్ కూడా రిమూవ్ అయిపోతుంది. ఓకే, సో ఫేస్ డల్నెస్ ని తగ్గించాలి, డ్రైనెస్ ని తగ్గించాలి, చర్మం అంతా బాగా నీట్ గా కనిపించాలి అనుకుంటే హైడ్రేషన్ క్రీమ్ ని యూజ్ చేయొచ్చు. హైడ్రేషన్ క్రీమ్ మినిమం 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. ఒక బాటిల్ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 3 మంత్స్ వస్తుంది. యూత్ లెగ్జర్ 2 మంత్స్ వస్తుంది, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3 మంత్స్ వస్తుంది. సో ఇలా మనకు ప్రతి ప్రోడక్ట్ కూడా 1-2 మంత్స్ బట్టి ఉంటుంది అనమాట, ప్రోడక్ట్ ని బట్టి, రైట్. సో హైడ్రేషన్ క్రీమ్ మినిమం 3 to 4 మంత్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మినిమం 15 ఇయర్స్ పైబడిన వాళ్ళు మాత్రమే హైడ్రేషన్ క్రీమ్ ని యూజ్ చేసుకోవాలి. క్రీమ్స్ ఎప్పుడు కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. ఓకే, ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ అప్లై చేసుకోవాలి. పింపుల్స్ అనేటి యాక్నే రూపంలో ఉంటుంది, పింపుల్స్ రూపంలో ఉంటుంది, స్పాట్స్ రూపంలో ఉంటాయి. జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి, ఆయిలీ స్కిన్ ఉన్న ఎక్కువగా వస్తుంటాయి. ఇందాక మనం దీని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం, కరెక్టా కాదా? సో ఈ పింపుల్స్ కి ద బెస్ట్ సొల్యూషన్ చాలా మందికి నేను తేడా చూశాను, బ్లెమిష్ షెల్ అంటే
ఎక్కడైతే పింపుల్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు మిగతా క్రీమ్స్ వేరే, బ్లెమిషల్ వేరే. మిగతా క్రీమ్స్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కానీ, యూత్ లెక్చర్ కానీ, హైడ్రేషన్ క్రీమ్ ఇవన్నీ కూడా మనము డైరెక్ట్ గా ఫేస్ మొత్తం అప్లై చేస్తాం. కానీ బ్లెమిషల్ ఏంటి అని అంటే ఓన్లీ పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే అప్లై చేస్తాము. అప్లై చేసి ఓవర్ నైట్ కి వదిలేసాలి. నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ ఇక్కడ ట్యూబ్ చూపిస్తున్నారు కదా, ఈ ఇండికేటర్ తో ప్రెస్ చేసి పింపుల్ మీద ఆ బ్లెమిషల్ జెల్ పెట్టేసి ఓవర్ నైట్ కి వదిలేసేయాలి. ఇలా చేయడం వల్ల మనకు పింపుల్స్ అనేవి తొందరగా, ఆ బ్యాక్టీరియా ఇందాక చెప్పాను కదా, బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియాని చంపడానికి మనకు బ్లెమిషల్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే ఇందులో సాల్సిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో యాసిడ్ అనగానే అమ్మో యాసిడ్ అనకండి. సో సాల్సిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే చాలా లిమిటెడ్ గా 0.1% వాడతారు. అది వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. బ్యాక్టీరియా చనిపోతే ఆటోమేటిక్ గా పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ డార్క్ సర్కిల్స్. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద ముడతలు, కళ్ళ కింద మంగు మచ్చలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. కరెక్టా? సో ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే మనకు బాడీలో ఐరన్ డిఫిషియన్సీ ఉన్న, ఐరన్ శాతం తగ్గిపోయినా కూడా, టైంకి నిద్రపోకపోయినా కూడా, లేదంటే ఏదైనా మీరు మెడిసిన్స్ వాడుతున్నా ఆ మెడిసిన్స్ మీకు సెట్ అవ్వకపోయి అలర్జీ రావడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి. సో దీనికి మన దగ్గర ఉన్న బెస్ట్ సొల్యూషన్ అండర్ ఐ సీరం. దీన్ని ప్రాపర్ గా యూజ్ చేస్తే గన ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎలా యూజ్ చేయాలి అని అంటే అండర్ ఐ సీరం అనేది, దీనికి ఏజ్ లిమిట్ ఏమి ఉండదండి. డార్క్ సర్కిల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయాలి. మన ఫింగర్ రింగ్, మన చేతికి 5 వేళ్లలో ఫింగర్ రింగ్ పెట్టుకుంటాం కదా, ఫింగర్ రింగ్, ఆ రింగ్ తో మీరు క్రీమ్ తీసుకోవాలి. ఆ క్రీమ్ తీసుకొని ఇక్కడ చీక్ బోన్స్ మీద మాత్రమే అప్లై చేసి మొత్తము సర్క్యులర్ మోషన్ లో ఒక 2 మినిట్స్ మసాజ్ చేయాలి. అలా చేస్తేనే ప్రాసెస్ గా మీకు ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. మీరు అప్లై చేసి వదిలేశారనుకోండి మీకు అది స్కిన్ లోకి వెళ్ళదు, ప్లస్ అలాగే మీకు కొంచెం ఇచ్చింగ్ కూడా వస్తూ ఉంటుంది. భయపడుతూ ఉంటారు. అలా ప్రాపర్ గా మీరు యూజ్ చేసే విధానం నేర్చుకోవాలి. అప్పుడే మీరు కస్టమర్స్ కి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మేజర్ గా మనకు 9 ప్రాబ్లమ్స్ ఏవైతే స్కిన్ లో కనిపిస్తున్నాయో వాటన్నింటికి కూడా మనకు మేజర్ ప్రోడక్ట్స్ ఏమేమి వాడాలో అవి చెప్పేసాను. రైట్, మంగు మచ్చలు, స్కిన్ డల్నెస్, స్కిన్ గ్లో, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ గా చేయాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలి. స్కిన్ మీద ముడతలు తగ్గించి స్కిన్ టైట్ గా తయారయ్యి స్కిన్ గ్లోగా కనిపించాలంటే యూత్ లెక్చర్ యూజ్ చేయాలి. స్కిన్ మీద డ్రైనెస్, డల్నెస్ ని తగ్గించాలంటే హైడ్రేషన్ క్రీమ్ వాడాలి. పింపుల్స్ తగ్గించాలంటే బ్లెమిషల్ వాడాలి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించాలంటే అండర్ ఐ సీరం వాడాలి. ఇలా మొత్తం ఈ రోజు నేను ఒక 5 ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. రైట్, సో ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అప్లై చేయకూడదు. దీనికి ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసుకోవాలి. 18 ఇయర్స్ పైబడితే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బిలో 18 ఇయర్స్ ప్రాబ్లమ్స్ వస్తే అష్యూర్ లో ఫేస్ వాష్ కానీ, అష్యూర్ ఫేషియల్ ఫోమ్ కానీ యూజ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, సో ఇలా ప్రాపర్ గా మనము ఒక ప్రోడక్టే కాకుండా ఒక కిట్ లాగా యూజ్ చేయాలి. అప్పుడే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రైట్, సో ఇలా మనం ఈరోజు స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, వాటికి ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏమేమి మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటి చూద్దాం. ఓకే, ఇక్కడ నేను ప్రాపర్ గా కిట్స్ సైజ్ చేస్తాను. ఇవి మీరు చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకుంటారా లేకుంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారా మీ ఇష్టం. ఓకే, సో ప్రాపర్ గా ఒక కిట్ అనేది చెప్తూ ఉంటాను. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ ఏ ప్రోడక్ట్స్ వాడాలి చెప్తాను. సో ఎక్కువగా చాలా హెవీగా ఫేస్ అంతా పిగ్మెంటేషన్ ఫామ్ అయిపోయింది, మంగు మచ్చలు వచ్చేసాయి. సో మీ ఏజ్ 20 ఇయర్స్ దాటాయి. ఓకే, స్కిన్ బాగా డల్ గా ఉంది, అన్ఈవెన్ స్కిన్ టోన్ బాగా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి మనము డీప్ క్లెన్జింగ్ ఆయిల్, విటమిన్ సి సీరం, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఈ 3 ప్రోడక్ట్స్ సజెస్ట్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఆయిల్ రూపంలో ఉన్న ఒక ఫేస్ వాష్. ఫేస్ మీద ఆయిల్ అప్లై చేసేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి వాటర్ తో వాష్ చేసేసుకొని, సెకండ్ స్టెప్ విటమిన్ సి సీరం అప్లై చేయాలి. ఫేస్ అంతా బాగా మసాజ్ చేసేసుకొని దానిపైన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను, 20 ఇయర్స్ దాటాయి, మంగు మచ్చలు ఎక్కువగా ఉన్నాయి, అసలు మంగు మచ్చలు లేవు, స్కిన్ ని బాగా మెయింటైన్ చేసుకోవాలన్నా కూడా ఈ 3 ప్రోడక్ట్స్ వాడచ్చు. ఓకే, ఎందుకంటే విటమిన్ సి సీరం అనేది ఆల్ రౌండర్ ప్రోడక్ట్. రింకిల్స్ కి, పిగ్మెంటేషన్ కి, మొటిమల మచ్చలకి,
స్కిన్ గ్లోగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా సేమ్ అదే బెనిఫిట్స్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కూడా ఆల్ స్కిన్ టైప్స్. సో కాబట్టి 3 ప్రోడక్ట్స్ కూడా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా మెయింటైన్ చేయడానికి కూడా, ప్రాబ్లం తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో ఈ 3 ప్రోడక్ట్స్ స్టెప్ బై స్టెప్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఒకటే వాష్ చేసుకోవాలి, రిమైనింగ్ 2 ప్రోడక్ట్స్ క్రీమ్ లాగా అప్లై చేసుకొని వదిలేయాలి. ఓకే, సో ఇది 20 years పైబడిన వాళ్ళకి మనము పిగ్మెంటేషన్ కి ఇచ్చే కిట్ అన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మినిమం 18 years దాటితేనే పిగ్మెంటేషన్ అనేది వస్తుంది. బిలో 18 years మాక్సిమం 99% పిగ్మెంటేషన్ అనేది రాదు. ఓకే, సో నేను ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. 3 ఆప్షన్స్ పెట్టాను, చూడండి స్టెప్ బై స్టెప్, ఓపిక్ గా వినండి. ఐఎమ్ సో హ్యాపీ, మీ ఎక్సైట్మెంట్ చాలా బాగుంది. సో బట్ ఇక్కడ ఆప్షన్స్ కూడా నేను ఇస్తున్నాను, చూడండి. ఆప్షన్ 2 లో మనం ఏమేమి ఇస్తాము? ఆప్షన్ 2 లో ఇక్కడ చూస్తే అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ 15 years పైబడిన వాళ్ళు, 18 years 20 years అలా ఉంటారు కదా, అట్లా పైబడిన వాళ్ళు ఎవరైనా సరే, నో ఏజ్ లిమిట్. 18 years పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ వాడచ్చు. 18 years వాళ్ళని కాదు, 25, 30 years 40 years కూడా వాడచ్చు, కొంచెం బడ్జెట్ తగ్గించుకోవాలనుకుంటే. సో అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, అష్యూర్ ప్యూరిఫైయింగ్ క్లెన్జర్ టోనర్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసుకోవాలి, క్లెన్జర్ టోనర్ అప్లై చేయాలి, అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. సో ఇలా ఫస్ట్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకొని క్లెన్జర్ టోనర్ తో వైప్ చేసేసుకోవచ్చు, లేదంటే వాష్ చేసేసుకోవచ్చు స్టెప్ బై స్టెప్. సో అప్పుడే ఇలా 2 స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తే కనుక మీకు ఓపెన్ పోర్స్ రావన్నమాట ఫ్యూచర్ లో. అలాగే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఇలా మొత్తం 3 ప్రోడక్ట్స్ స్టెప్ బై స్టెప్ డైలీ 2 times మార్నింగ్ నైట్ యూజ్ చేసుకోవాలి. ఇది కామన్ గా 365 days యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్నమాట. నెక్స్ట్, ఒకవేళ సమ్మర్ వచ్చింది, సమ్మర్ లో బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నాకు సన్ స్క్రీన్ కావాలి, ఇంకా ప్రొటెక్షన్ బాగా కావాలి, మనకు దుమ్ము బయటికి ఎక్కువగా తిరుగుతున్నారు, దుమ్ము ఎక్కువగా పడుతుంది ఫేస్ మీద, ఆ దుమ్ము అనేది లోపలికి వెళ్ళకుండా ఉండాలంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, సన్ స్క్రీన్, కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిలాన్ పాల్ కాంపాక్ట్ 007. ఏ కాంపాక్ట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, మనకు ప్రతి కాంపాక్ట్ లో కూడా SPF ఉంటుంది. ఇది కామన్ గా ఎందుకు పెట్టానంటే 007 అనేది వైట్ కలర్ కాంపాక్ట్, లేడీస్ జెంట్స్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కామన్ గా మనము ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళకి, అలాగే బయట ఎక్కువగా డస్ట్ లో తిరిగే వాళ్ళకి ఈ 3 ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో వాష్ చేసేసుకొని, బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసేసుకొని, దానిపైన సన్ స్క్రీన్ అప్లై చేసుకొని, కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తే ఈ కాంపాక్ట్ ఏం చేస్తుందంటే అప్లై చేసిన వెంటనే ఒక కవచం లాగా ఫామ్ అయిపోయి దుమ్ము ధూళికి మనం ఎండలో బయటకు వెళ్ళినా కూడా ఆ దుమ్ము అనేది లోపలికి వెళ్లకుండా, స్కిన్ లోపలికి వెళ్లకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇది ఒక కాంపాక్ట్ పౌడర్ అనేది కలర్ కాస్మెటిక్స్ కాదండి, ఒక ట్రీట్మెంట్ బేస్డ్ కాంపాక్ట్ పౌడర్. మన దగ్గర ఉన్న కాంపాక్ట్ పౌడర్స్ స్పెషల్లీ 007 కాంపాక్ట్ పౌడర్. సో కాబట్టి మీరు ఇది ప్రతి ఒక్కరు కూడా లేడీస్ జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. కామన్ గా ప్రతి 365 days యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఈ 4 ప్రోడక్ట్స్ అన్నమాట. ఇలా మనకు పిగ్మెంటేషన్ కి, స్కిన్ గ్లో కి, అన్ఈవెన్ స్కిన్ టోన్ కి ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చాను. మీకు ఏ ఆప్షన్ ఓకే అనుకుంటే ఆప్షన్ లో ఉన్న ప్రోడక్ట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, పింపుల్స్. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మొటిమలు వస్తాయి, పింపుల్స్ వస్తే మనము డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిషల్ ఈ 2 ప్రోడక్ట్స్ వేస్తాము. హెవీగా పింపుల్స్ ఉంటే మనం మిగతా ఏ ప్రోడక్ట్స్ ఇవ్వము. సో ఇక్కడ ఇంకొకటి, పిగ్మెంటేషన్ వచ్చిన వాళ్ళకి హెల్త్ సప్లిమెంట్స్ కూడా ఇవ్వాలి. జ్ఞానోడర్మా ఇవ్వండి, శాతవారి లేడీస్ కి ఇవ్వచ్చు. అలాగే జ్ఞానోడర్మా మర్చిపోకుండా పిగ్మెంటేషన్ స్కిన్ వాళ్ళకి ఇవ్వండి, బాగా రిజల్ట్ వస్తుంది. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ అనేటి కామన్ స్కిన్ క్యాప్సల్స్. సో ఎవరికైనా ఇవ్వచ్చు, ఎవరైనా వాడచ్చు. నెక్స్ట్, పింపుల్స్. 20 years పైబడిన వాళ్ళకి పింపుల్స్ వస్తే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్లెమిషల్. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి, తర్వాత బ్లెమిషల్ పింపుల్స్ మీద పెట్టి అప్లై చేయాలి. ఫస్ట్ ఒక 1 month ఓన్లీ ఈ 2 ప్రోడక్ట్స్ వాడాలి పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు. ఓకే, కొంచెం పింపుల్ తగ్గుతూ వచ్చినప్పుడు దానికి మనం క్రీమ్ అనేది యాడ్ చేస్తాం. 20 years పైబడిన వాళ్ళకి పింపుల్స్ వస్తే ఈ 2 ప్రోడక్ట్స్ ఇవ్వాలి. నెక్స్ట్, ఒకవేళ పింపుల్స్ వచ్చాయి, పింపుల్ మచ్చలు వచ్చాయి, స్కిన్ అంతా బాగా డల్ గా ఉంది, ఆయిలీ ఎక్కువగా ఉంది అనుకుంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, బ్లెమిషల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఇలా 4 ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి, దాని మీద ఈ ఫేస్ మిస్ట్ అనేది ఒక స్ప్రే అన్నమాట, స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకొని ఇలా ఫేస్ డ్యాప్ చేసేసుకొని దానిపైన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అప్లై చేసుకోవాలి. నైట్ పడుకునే ముందు డీప్ క్లెన్సింగ్ ఆయిల్ తో వాష్ చేసేసుకొని ఫేస్ మిస్ట్ తో స్ప్రే చేసుకొని తర్వాత ఎక్కడైతే పింపుల్స్ ఉన్నాయో అక్కడ బ్లెమిషల్ పెట్టేసి వదిలేసేయాలి. ఇలా 18 years పైబడిన వాళ్ళందరూ కూడా ఈ 4 ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ
బిలో 20 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి పింపుల్స్ వచ్చాయి, పింపుల్ మచ్చలు వచ్చాయి అంటే మీరు ఇక్కడ అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ SPF 15, అలాగే SF9 బ్లెమిషల్ సైజ్ చేయాలి. బ్లెమిషల్ అనేది 12 సంవత్సరాలు పైబడిన వాళ్ళు యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా. ఓన్లీ పింపుల్స్ ఏ ఉంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, బ్లెమిషల్ ఈ 2 ప్రొడక్ట్స్ ఏ చాలు. ఒకవేళ వాళ్ళకి మార్నింగ్ టైంలో మంచి క్రీమ్ కావాలి అని అంటే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ తో వాష్ చేసేసుకొని దానిపైన న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ మార్నింగ్ టైం మాత్రమే వాడాలి. మొటిమల మచ్చలు తగ్గించడానికి లైట్నింగ్ క్రీమ్ హెల్ప్ చేస్తుంది. ఓన్లీ ఫర్ మొటిమల మచ్చలు, బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ ఇవి మాత్రమే తగ్గిస్తుంది. మిగతా దేనికి రిజల్ట్ ఉండదు. సో ఓకే, అష్యూ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ అనేది మొటిమల మచ్చలు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే క్రీమ్ లాగా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్ అనేది చాలా చాలా మంచిది మొటిమల మచ్చలు తగ్గించడానికి. ఓకే, సో ఆల్రెడీ ఇందాక చెప్పానండి, అబౌట్ 20 ఇయర్స్ వాళ్ళకి డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఫేస్ మిస్ట్, బ్లెమిషల్ ఈ 4 ప్రోడక్ట్స్ చెప్పాను కదా. ఆ 4 ప్రోడక్ట్స్ ఇవ్వచ్చు. ఓన్లీ పింపుల్స్ ఉంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్లెమిషల్. బిలో 20 ఇయర్స్ 12 సంవత్సరాలు పైబడి 20 సంవత్సరాల మధ్యలో ఉంటే అష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, అష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్, SF9 బ్రైట్నింగ్, SF9 బ్లెమిషల్ ఈ 3 ప్రోడక్ట్స్ సైజ్ చేయాలి. రైట్, స్టెప్ బై స్టెప్. మార్నింగ్ టైం అయితే లైట్నింగ్ క్రీమ్ అప్లై చేయాలి, నైట్ టైం అయితే బ్లెమిషల్ అప్లై చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ముడతలు. చర్మం మీద ముడతలు ఉంటే యూత్ ఎక్సర్ యూజ్ చేయాలి కదా. సో 22 ఇయర్స్ పైబడిన వాళ్ళకే ముడతలు వస్తాయి కాబట్టి సో మార్నింగ్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసేసుకొని దానిపైన యూత్ ఎక్సర్ అప్లై చేసుకోవాలి. నైట్ మళ్ళీ పడుకునే ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్, యూత్ ఎక్సర్ ఇలా డైలీ 2 టైమ్స్ యూజ్ చేస్తే చర్మం అనేది టైట్ గా యంగ్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ రింకిల్స్ కి ఆప్షన్ 2. ఈ క్లెన్జింగ్ ఆయిల్ ప్లేస్ లో మీరు కావాలంటే అష్యూర్ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్, అష్యూర్ క్లెన్జర్ టోన్ ఈ 2 ప్రోడక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఇక్కడ విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ అయినా వాడచ్చు, న్యాచురల్ ఫేషియల్ ఫోమ్ అయినా ఏదైనా వాడచ్చండి. సో ఫస్ట్ ఫేషియల్ ఫోమ్ తో వాష్ చేసేసుకోవాలి, తర్వాత క్లెన్జర్ టోనర్ అప్లై చేసి ఒక 30 సెకండ్స్ మసాజ్ చేసి వైప్ చేసుకోవాలి. ఇలా 2 ప్రోడక్ట్స్ ఎందుకు వాడతారంటే ఫేషియల్ ఫోమ్ కానీ ఫేస్ వాష్ కానీ ఓన్లీ మన చర్మంలో ఉన్న డస్ట్ ని రిమూవ్ చేస్తుంది, కానీ టోనర్ లాగా హెల్ప్ చేయదు. కానీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్ ప్లస్ టోనర్ 2 రకాలుగా పనిచేస్తుంది. కాబట్టి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేస్తే మనము క్లెన్జర్ టోనర్ అవసరం లేదు. ఓకే, సో వ్రింకిల్స్ అనేవి జనరల్ గా ఏ వయసులో వస్తాయండి? 22 ఇయర్స్ పైబడిన వాళ్ళకే వస్తూ ఉంటాయి. సో డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా ముడతలు వస్తాయి. నార్మల్ స్కిన్ వాళ్ళకి 25, 26 ఏజ్ లో వస్తాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే 35, 40 ఇయర్స్ కి వస్తాయి అనమాట. సో మనకు వ్రింకిల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినా అవ్వకపోయినా 22 ఇయర్స్ పైబడిన ప్రతి ఒక్కరు కూడా యూత్ ఎక్సర్ యూజ్ చేయొచ్చు, లేడీస్ కానీ జెంట్స్ కానీ. ఓకే, సో ఇలా మనము వ్రింకిల్స్ కి సెకండ్ ఆప్షన్ అన్నమాట ఇది. ఓకే, క్లియర్ అయిపోయిందా? సో మంగు మచ్చలకి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, డార్క్ సర్కిల్స్ కి ఏమి ఇవ్వాలి, అలాగే పింపుల్స్ కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, వ్రింకిల్స్ కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఏంటి అని అంటే మనము ఏ ప్రోడక్ట్ మొత్తం ఇదంతా కూడా ఒక నేమ్స్ అంటే మామూలుగా ఇమేజెస్ లేకుండా రాశాను. మీరు ఇక్కడ ఫోటో తీసుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వారానికి ఒకసారి ఏం చేయాలి, డైలీ రొటీన్ మనము ఏం ప్రోడక్ట్స్ వాడాలి, ఎన్నిసార్లు వాడాలి అనేది మొత్తం ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశానండి. ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోండి, ఈజీ అవుతుంది. పిగ్మెంటేషన్, డల్ స్కిన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, ట్యాన్ ఎక్కువగా ఉంది నార్మల్ స్కిన్ వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడాలి, ముడతలు ఉన్న వాళ్ళు, డల్ గా రఫ్ గా ఉన్న వాళ్ళు ఏ ప్రోడక్ట్స్ వాడాలి, డ్రై స్కిన్, డిహైడ్రేషన్ స్కిన్ అయితే ఏ ప్రోడక్ట్స్ వాడాలి అన్నది మీకు ఇక్కడ ఆప్షన్స్ లో ఇచ్చాను. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఈజీగా ఉపయోగపడుతుంది మీకు. ఓకేనా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కస్టమర్స్ కి మీరు మీ లీడర్స్ కి మాకు కాల్ చేయకుండా డైరెక్ట్ గా మీరు ఆ ఫోటోలు చూసుకొని ఆ కస్టమర్ కి ప్రోడక్ట్స్ అనేవి కాన్ఫిడెంట్ గా రికమెండ్ చేయొచ్చు. రైట్, నెక్స్ట్ స్లైడ్. ఆయిలీ స్కిన్, పింపుల్, యాక్నే, బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్, సింపుల్ సో వాళ్ళకి డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ ఓపెన్ పోర్స్ ప్రాబ్లం. చాలా మందికి చర్మం అంతా చిక్స్ మీద గుంతలు గుంతలు ఉంటది. సో అటువంటి వాళ్ళకి మనము స్క్రీన్ డిస్టర్బ్ చేస్తున్నారు, కరెక్టా? మేడం ఒకసారి యా, నేను క్లోజ్ చేస్తాను, డిజేబుల్ చేశాను.
ఓకే ఫైన్. సో ఇలా మనము ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ సజెస్ట్ చేయాలి, రైట్? సో ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉన్నాయండి మన దగ్గర. డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, యూత్ ఎలెక్సర్, ఈ 2 ప్రొడక్ట్స్ ఇవ్వండి, ఈ 3 ప్రొడక్ట్స్ ఇవ్వండి, మంచి రిజల్ట్ ఉంది. విత్ ఇన్ 1 month లో చాలా తేడా కనిపిస్తుంది. సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ తో ఫస్ట్ వాష్ చేసుకోవాలి, ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకొని దానిపైన యూత్ ఎలెక్సర్ అప్లై చేయాలి. దాని మీద కాంపాక్ట్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టము. సో ఇలా డైలీ 2 times మార్నింగ్ నైట్ అప్లై చేసుకొని వారానికి ఒక్కసారి విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ షీట్ మాస్క్ వేసుకుంటే మటుకు చాలా మందికి ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్స్ తగ్గాయి, రైట్? ఓకే. సో ఇలా మీరు ప్రోడక్ట్స్ అన్ని కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్, ప్రాపర్ గా. సో ఇప్పుడు అర్థమైందా స్కిన్ టైప్ ని ఎలా గుర్తించాలి, స్కిన్ టైప్స్ ఏమేమి ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, స్కిన్ ప్రాబ్లమ్స్ కి మన వెస్టేజ్ లో సొల్యూషన్ ఏంటి, ఆ ప్రోడక్ట్స్ ఎలా వాడాలో. సో ఇలా మీరు ప్రోడక్ట్స్ అన్ని కూడా wrinkles కి వెరీ సింపుల్, డీప్ క్లెన్సింగ్ ఆయిల్, యూత్ ఎలెక్సర్, ఈ 2 ప్రొడక్ట్స్ చెప్పాను నేను ఫస్ట్ ఆప్షన్, రైట్? ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కొంతమంది మన కస్టమర్ టెస్టిమోనియల్స్. సో బిఫోర్ పిక్చర్ ఆఫ్టర్ పిక్చర్ చూడండి. సో ఈ చర్మంలో చూస్తే మీరు ఫేస్ లో wrinkles ఉన్నాయి, పిగ్మెంటేషన్ మంగు మచ్చలు ఉన్నాయి, చర్మం అంతా డల్ గా ఉంది కదా. సో 3 months యూజ్ చేశారు. సో కంటిన్యూగా 3 months యూజ్ చేయడం వల్ల రిజల్ట్ చూడండి. సో ప్రతి ప్రోడక్ట్ కూడా మినిమం 3 months, 6 months, 9 months, 12 months ఇలా ఒక క్వార్టర్ ప్రకారం యూజ్ చేయండి. సో అప్పుడు ఏంటంటే రిజల్ట్ బాగా వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ ఇంకొకటి, సో మనకు చాలా మంది 3 months రిజల్ట్ ఉంది. కొందరికి ఏంటి అని అంటే 15 days లో తేడా కనిపిస్తుంది, కొందరికి 2 months లో తేడా కనిపిస్తుంది. సో పర్సన్ టు పర్సన్ బట్టి ఉంటది మై డియర్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్ కి తొందరగా రిజల్ట్ వచ్చింది, నాకు రాలేదే అంటే మనం ఏం చేయలేము. సో మన మన బాడీకి అది ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాని మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు సపోజ్ మీరు థైరాయిడ్ కి ఎవరికైనా సప్లిమెంట్స్ ఇచ్చారనుకోండి, ఒక 2 కస్టమర్లకు ఇచ్చారు, ఒకరికేమో 1 month లో చాలా తేడా కనిపిస్తుంది, కొందరికి 2 months అయినా కూడా తక్కువ తేడా కనిపిస్తుంది. అలా అని చెప్తే ప్రోడక్ట్స్ ఏమన్నా ప్రాబ్లమా? కాదు కదా. సేమ్ ఇద్దరికి కూడా సేమే సప్లిమెంట్స్ ఇచ్చింటారు, కానీ ఆ బాడీకి అది ఎంత అబ్జర్వ్ చేస్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు జాగ్రత్తలుగా ఎలా వాడుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా మనకు చాలా మంది కస్టమర్స్ ఇక్కడ చూడండి, సేమ్ ప్రోడక్ట్స్ కానీ 2 months రిజల్ట్ వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, సప్లిమెంట్స్ కూడా యూజ్ చేశారు. సో సప్లిమెంట్స్ యూజ్ చేస్తే ఇన్నర్ గా హెల్త్ బాగుంటుంది, అవుటర్ గా స్కిన్ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే. సో బ్యూటీ హెల్త్ 2 కూడా కంబైన్డ్ గా వాడాలి, అప్పుడే మీకు తొందరగా మంచి రిజల్ట్ అనేది ఫాస్ట్ గా 3 months వచ్చే రిజల్ట్ 2 months లోనే కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పింపుల్స్ ఉంటే నీమ్ టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ యూజ్ చేయొచ్చు. నీమ్ అలవీరా టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చు ఆయిలీ స్కిన్ కి, పింపుల్స్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ పిగ్మెంటేషన్ ఉంటే జ్ఞానోడర్మా ఇవ్వండి, యూత్ ఎలెక్సర్, wrinkles ఉన్న వాళ్ళకి కొలాజన్ ఇవ్వండి. ఓకే ఫైన్. ఎస్. నెక్స్ట్, సో ఈ రోజు టాపిక్ ఇది కంప్లీట్ చేశాను. ఇక్కడ సింపుల్ గా ఇంకొక 5 minutes టైం తీసుకుంటాను. బిజినెస్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కష్టపడినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మీకు బిజినెస్ కావాలి, కరెక్టా? సో బిజినెస్ ని ఎలా బూస్టప్ చేసుకోవాలి? SF9 అనేది ఒక ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్. ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్ అంటే పీవీ ఎక్కువగా వస్తుంది, మీకు తొందరగా ఎక్కువ పీవీ తీసుకొని రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒక్కసారి ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకోండి, 73 పీవీ వస్తుంది. సో దాన్ని యూజ్ చేయండి, యూజ్ చేసి దాన్ని డెమోగా కూడా యూజ్ చేసుకోండి. సో ఒక పీవీ మీరు ఒక 3-4 members కి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయగలిగితే, అంటే ఇంక్లూడింగ్ మీరు ముగ్గురికి, సో 4 × 73 292 పీవీ. ఒక కొత్త డిస్ట్రిబ్యూటర్ ని ఫాస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ చేయాలంటే చాలా ఈజీగా, ఒకవేళ వాళ్ళకి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే గన వాళ్ళు ఒక ముగ్గురికి సజెస్ట్ చేయగలిగితే మీకు 292 పీవీ వస్తుంది. ఇక్కడ మనము ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా కంప్లీట్ చేసుకోవచ్చు, కరెక్టా కాదా? హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ అనేటి ప్రతి ఒక్కరు కామన్ గా వాడండి. హెయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సల్స్ ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తేనే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గవు. కంపల్సరీ బ్యూటీ ప్రొడక్ట్స్, హెల్త్ సప్లిమెంట్స్ 2 యాడ్ చేసి వాడండి, 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్. సో ఇలా ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా మనం ఓన్లీ ఒక్క ప్రోడక్ట్ తీసుకొని మనం కంప్లీట్ చేయొచ్చు. అలాగే వెస్టీజ్ లోకి వచ్చిన తర్వాత కొత్త డిస్ట్రిబ్యూటర్ కి ఫస్ట్ మీరు 100 పీవీ కంప్లీట్ చేపిస్తారు. ఫస్ట్ అడిషనల్ కన్సిస్టెన్సీ 60 పీవీ,
తర్వాత 100 పీవీ, తర్వాత ఫాస్ట్ అట్ 8%, తర్వాత ఫాస్ట్ బ్రాంజ్ ఎడక్టర్. ఈ 4 లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ చూస్తే ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేసి వాళ్ళతో మీరు పర్చేజ్ చేయించగలిగితే మీకు అక్కడ ఆటోమేటిక్ గా 60 పీవీ కంప్లీట్ అయిపోతుంది, అడిషనల్ కన్సిస్టెన్సీ కంప్లీట్ అయిపోతుంది. కరెక్టా? సో దీనికి మీరు ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కి ఒక డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యాడ్ చేశారనుకోండి, 110 పీవీ వస్తుంది, 1 month 3 పీవీ వస్తుంది. అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ 40 పీవీ, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 73 పీవీ. ఓకే, సో ఈ రెండు కలిపితే 1 month 3. సో దీని వల్ల ఏంటంటే మీకు రిటైల్ ప్రాఫిట్ ఉంటుంది, అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది, అలాగే ఒక ముగ్గురికి మీరు ఈ ప్రోడక్ట్స్ సజెస్ట్ చేసి రికమెండ్ చేయగలరు ఈ కిట్ అనుకుంటే ఫాస్ట్ అట్ 8% కంప్లీట్ చేయొచ్చు. అలాగే 100 పీవీ కన్సిస్టెన్సీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఓన్లీ 2 products తీసుకొని కూడా మనము కంప్లీట్ చేయొచ్చు కన్సిస్టెన్సీని. రైట్? కన్సిస్టెన్సీ అనగానే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఏ ప్రోడక్ట్స్ పెట్టాలో అర్థం కాదు. ఇలా సింపుల్ గా మీరు కొత్త వాళ్ళకి చాలా ప్రోడక్ట్స్ గురించి చెప్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టాలో అనేసి. సో అటువంటి వాళ్ళకి మనం ఇట్లా సింపుల్ గా వాళ్ళకి బ్యూటీ ప్రోడక్ట్స్ అవసరం ఉంది, వాళ్ళ నీడ్ ఉంది అని అనుకుంటే వాళ్ళకి మీరు ఈ 2 products తోనే కన్సిస్టెన్సీ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. ఆ ప్రోడక్ట్ తీసుకొని ఎలా వాడాలి, దాని వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది మీరు ప్రాపర్ గా క్యాలిక్యులేషన్ చేసి చూపించగలిగితేనే కన్విన్స్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుందాం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ అనగానే 73 పీవీ, 2200. అమ్మో ఇంత కాస్ట్ పెట్టాలా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటే 3 months వస్తుంది. ఓకే, స్టాక్ ఉన్నా లేదా అనేది తర్వాత సెకండరీ, బట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? మీకు హోస్ట్ వచ్చింది ఒకసారి, సార్ మీకు హోస్ట్ వచ్చింది ఒకసారి నాకు రిటర్న్ హోస్ట్ ఇవ్వండి. అంటే సిస్టమ్ మీరు కో హోస్ట్ లోనే ఉన్నారు సార్, ఒకసారి హోస్ట్ లోకి ఇవ్వండి. ఓకే మీకు హోస్ట్ చేయమంటారా? మీకు హోస్ట్ చేస్తే నేను అన్హోస్ట్ లోకి వెళ్ళిపోతాను. నో ప్రాబ్లం, అయిపోతుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సార్ మీకు హోస్ట్ వస్తుంది, కో హోస్ట్ వస్తుంది కదా? అవును సార్, మిమ్మల్ని హోస్ట్ చేయమంటారా? yes మేడం. ఓకే, నేను అన్హోస్ట్ కో హోస్ట్ వెళ్ళిపోతుంది, మీకు నాకు హోస్ట్ మళ్ళీ ఉంది, అలా చేయండి. మీకు హోస్ట్ వచ్చేస్తుంది. ఓకే ఉన్నారు. వస్తున్నారు. ఓకే సార్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మనం ఒక్క ప్రోడక్ట్ తీసుకొని ఏదైనా చేయొచ్చు, వెస్టీజ్ లో మిరాకిల్ క్రియేట్ చేయొచ్చు. దానికోసం ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రీమియం రేంజ్ SF9 బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇక్కడ 73 పీవీ వస్తుంది. సో 3 months యూజ్ చేసుకోవచ్చు. 2200 డిపి ప్రైస్. 2200 అంటే 3 months వస్తుంది, ఒక నెలకి 30 రోజులు ఉంటుంది. కరెక్టా కాదా? అలా రోజుకి 2 సార్లు యూజ్ చేస్తే నెలకి 60 సార్లు యూజ్ చేస్తారు ఒక ప్రోడక్ట్. 3 నెలలకి 180 సార్లు యూజ్ చేయొచ్చు. కరెక్టా? సో మీరందరూ కూడా ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేసి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 2200 డివైడెడ్ బై 180 అంటే ఇక్కడ చూడండి, నెలకి 30 రోజులు, రోజుకు 2 సార్లు చొప్పున యూజ్ చేస్తాం, 60 సార్లు యూజ్ చేస్తాం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ నెలకి. అలా 3 నెలలకి 60 × 3 180 టైమ్స్ 2200 డివైడెడ్ బై 180 ఎంత అవుతుంది చెప్పండి ఒక్కసారి? $12.22 కరెక్టా? సో 12.22. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అంటే మనము ఒక్క యూసేజ్ కి ₹12.22 పడుతుంది. అదే 2 సార్లు యూజ్ చేస్తే ₹24.44 పడుతుంది. కరెక్టా కదా? సో పైసలు కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ 44 పైసా కూడా చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనము ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బాగా అందంగా కనిపించాలి, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అనుకుంటే మన కాస్ట్ ఎంత? ₹24. కరెక్టా కాదా? సో దీనివల్ల ఏంటి అని అంటే మీ బిజినెస్ పెరగచ్చు, లాక్స్ లో ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. కరెక్టా కాదా? 10 మందికి ఇంప్రెస్ చేసి వాళ్ళతో ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చూస్తే 2 products, ఈ 2 products తీసుకెళ్ళి మీరు 1000 మందికి అమ్మొచ్చు. కరెక్ట్, 1000 మందికి రికమెండ్ చేయొచ్చు. ఎప్పుడు అమ్మకండి, రికమెండ్ చేయండి. ఒక బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ డెమో ఇచ్చారు, ఒక 100 మందికి ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, అందులో కనీసం ఒక 10 మంది కన్విన్స్ అవ్వలేరా? డెమో చూపిస్తే రిజల్ట్ వేరే ఉంటుంది. రైట్? ప్రాక్టికల్ గా చూపించాలి. సో ఇప్పుడు చూస్తే
ఇక్కడ చూడండి, మనం మార్నింగ్ నిద్ర లేచి స్టార్ట్ చేసినప్పుడు డే ఫస్ట్ కాఫీ టీతో స్టార్ట్ చేస్తాం. బయట తిరిగే వాళ్ళు ఉంటారు. సో మనం బయటికి వెళ్ళి ఒక కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా మినిమం 10 రూపీస్ ఖర్చు పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఒక ప్లేట్ ఇడ్లీ మినిమం తీసుకోవాలన్నా మినిమం 30 రూపీస్ ఖర్చు అవుతుంది. తింటాము, ఒక 1 అవర్కి అరిగిపోతుంది. మళ్ళీ స్నాక్స్ తింటాము, మళ్ళీ 1 అవర్కి అరిగిపోతుంది. అంటే ఒక గంట మన ఆకలి తీర్చడానికి మనం 30 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అలాంటిది మన ఇన్కమ్ లక్షలు పెరగడానికి మీరు డైలీ 24 రూపాయలు ఖర్చు పెట్టలేరా? అలాగే మీ స్కిన్ కూడా అందంగా ఉంటది. మీ స్కిన్ హెల్తీగా ఉంటుంది. అలాగే 10 మంది స్కిన్ ని హెల్తీగా చూపిస్తారు. దీని వల్ల మీకు పీవీ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. చెప్పలేం, ఒక్క ప్రోడక్ట్ తోనే మీరు లక్షలు సంపాదించొచ్చు. కరెక్టా కాదా? ఇక్కడ ఆలోచించండి. ఒక 1 అవర్ మన ఆకలి తెచ్చుకోవడానికి 30 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మనకు లక్షలు తెచ్చిపెట్టే క్రీమ్ కోసం ఒక 24 రూపాయలు ఖర్చు పెట్టలేమా? ఏదైనా చేయొచ్చు, ఏదైనా సాధ్యము. ఈ 2 ప్రోడక్ట్స్ క్యాలిక్యులేషన్ తో థాయిలాండ్ ట్రిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన వెస్టీజ్ లో. ఓకే, సో ఈ 2 ప్రోడక్ట్స్ తో మనకు లాస్ట్ మంత్ ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ ఉండే. ఇంక్రెడిబుల్ ఇండియా ఆఫర్ లో 6 మెంబర్స్ జాయిన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా మన మైండ్ సెట్. మనం పాజిటివ్ గా ఆలోచించాలి, మన మైండ్స్ కి క్రియేట్ చేయాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, భయపడకుండా ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడు కాన్ఫిడెంట్ గా మనము ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కరెక్టా కాదా? సో ఇలా మనము ఒక 2 ప్రోడక్ట్స్ తోనే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇలా మనం 2 ప్రోడక్ట్స్ తీసుకుంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ 1 మంత్ వస్తుంది, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ 3 మంత్స్ వస్తుంది. ఇది క్యాలిక్యులేషన్ చూడండి. సో ఇలా 32 రూపీస్ పడుతుంది 2 ప్రోడక్ట్స్ కి, రైట్? సో రోజుకి 32 రూపీస్ ఖర్చు పెట్టండి, లక్షలు సంపాదించండి. ఎంతో బ్రాంజ్ డైరెక్టర్స్ ని డెవలప్ చేసుకోండి, ఎంతో మంది ఫాస్ట్ అట్ 8% ని కంప్లీట్ చేయండి, రైట్? సో ఎప్పుడైనా సరే 3500 చెప్పడానికి పర్ డే 32 రూపీస్ అని చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. చెప్పే విధానంలో ఉంటుంది. సో చెప్పేది మీరు కరెక్ట్ విధానం ఉంటే తొందరగా కన్విన్స్ అవుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఫాస్ట్ బ్రాంజ్ ఎడిటర్ ని కూడా డెవలప్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్, మన వెస్టీ సక్సెస్ మంత్ర 1:6, కరెక్టా? సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ మీరు ఒక కిట్ తీసుకున్నారు, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, ఆ కిట్ ని ఒక 30 మందికి ఒక ట్రైనింగ్ చేశారు. అందులో కనీసం ఒక 6 మందిని కన్విన్స్ చేయలేరా? ఆ 6 మెంబర్స్ కి ఈ 1 మంత్ అంటే కిట్ 1 మంత్ కిట్ ఇచ్చేసారు అనుకోండి. 6 into 1 month ఎంత అవుతుంది? 1 month into 6 678 అవుతుంది. మీ పర్సనల్ ఆర్డర్ 1 month అంటే 791 రూపీస్ పీవీ వస్తుంది మీకు. అలాగా మీ టీమ్ కి మీరు రోల్ మోడల్ అయినప్పుడు వాళ్ళు కూడా ఒక 6 మెంబర్స్ ని జాయిన్ చేయించుకొని, అంటే ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి డెమో చూపించి కన్విన్స్ చేశారనుకోండి. 30 మందికి ట్రైనింగ్ ఇస్తే ఒక 6 మందిని కన్విన్స్ చేయలేరా వెస్టీజ్ లోకి తీసుకొని రావడానికి? అలా 6 మెంబర్స్ ఒక 6 మీటింగ్స్ చేశారు, 6 into 6 36 మెంబర్స్ అయ్యారు. 36 ప్రతి ఒక్కరు కూడా ఈ 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టారు అనుకుందాం. 36 into 1 month ఎంత అవుతుంది? సో అప్పుడు టోటల్ 4859. మీరు క్యాలిక్యులేషన్ చేయండి ఒక్కసారి. మీ పర్సనల్ ఆర్డర్ 1 month ప్లస్ మీ కింద ఒక 6 మందిని జాయిన్ చేయించుకున్నారు ఏదైనా ఆఫర్స్ ఉన్నాయనేసి, రైట్? సో 6 members into 6 into 1 month ఎంత అవుతుంది? 6 into 1 month ఎంత అండి? 6 into 1 month ఎంత? మీరు క్యాలిక్యులేషన్ చేయాలి, అప్పుడే నేను చెప్పింది వింటున్నారా లేదో తెలుస్తుంది నాకు. 6 into 1 month ఎంత? 678, కరెక్టా? 678 ప్లస్ మీ పర్సనల్ ఆర్డర్ 1 month 6 into 1 month 678 ప్లస్ మీ పర్సనల్ ఆర్డర్ 1 month ఎంత అవుతుంది? 791 ప్లస్ మీ టీమ్ మెంబర్స్, ఆ 6 members కూడా ఒక ట్రైనింగ్ కండక్ట్ చేసి డెమో కండక్ట్ చేసి ఇంకొక 6 members ని చేశారనుకోండి. టోటల్ టీమ్ అప్పుడు మీ కింద అంటే మీ డౌన్ లైన్ కింద 36 members అవుతారు. కరెక్టా కాదా? సో 36 into 1 month ఎంత? 36 into 1 month 36 into 1 month
36 into 113 4068 కరెక్టా కదా? సో 4068 పీవీ ప్లస్ 791 మీ పర్సనల్ పీవీ అయింది కదా ఫస్ట్ లెగ్ ది. 791 ప్లస్ 4068 ఎంత? 791 ప్లస్ 4068 791 ప్లస్ 4068 4879 కరెక్టా? సో ఇక్కడ చూడండి, మనము ఫాస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలంటే మనకి ఎంత కావాలి? పీవీ 4500. కానీ మనం ఈ 2 ప్రోడక్ట్స్ తీసుకొని మన టీమ్ ని గ్యాదర్ చేయగలిగితే మీరు ఎంత చేస్తారు? 4859 పీవీ అంటే 300 పీవీ ఎక్కువగా చేయొచ్చు. 320 పీవీ ఎక్కువ వస్తుంది. చూడండి, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యూటీ ప్రోడక్ట్స్, అలాగే ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్. సో ప్రీమియం రేంజ్ ప్రోడక్ట్స్ మీకు పీవీ పెట్టడమే కాదు, తొందరగా మనకు క్విక్ గా ఫాస్ట్ స్టార్ట్ 8% ని, కన్సిస్టెన్సీని, అలాగే బ్రాంజ్ డైరెక్టర్స్ ని కూడా తీసుకొని వస్తుంది. సో ప్రాపర్ ప్లానింగ్. కొత్త డిస్ట్రిబ్యూటర్ కి వెళ్ళి నువ్వు బ్రాంజ్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే భయపడిపోతారు. ఆ బ్రాంజ్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, ఏ విధంగా ఈజీగా సింపుల్ వేలో ఎలా చేయాలి అన్నది ఈ ఫార్ములా యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా తొందరగా మీరు కొత్త బ్రాంజ్ డైరెక్టర్స్ డెవలప్ చేస్తారు. ఇదంతా కూడా మీ మైండ్ సెట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మైండ్ సెట్. వెస్టీజ్ లో సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉంటాయి. లీడర్ అవుతారా, సక్సెస్ఫుల్ లీడర్ అవుతారా? లీడర్ అంటే అదే లెవెల్, సక్సెస్ఫుల్ లీడర్ అవ్వాలా, లెవెల్స్ మారుతూ ఉంటుంటారు. ఓకే, సో ఇలా మీరు డెవలప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడు అవుతాయి? ఎఫెక్టివ్ డూప్లికేషన్, ట్రైనింగ్, కోచింగ్, ఫాలోఅప్. మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ప్రతి ఒక్కరూ బాగా ట్రైనింగ్స్ అటెండ్ అవ్వండి. ఏదైతే ట్రైనింగ్ అటెండ్ అవుతారో ఆ ట్రైనింగ్ మీ టీమ్ కి కోచ్ చేయండి. అలాగే వారానికి ఒకసారి ఫాలోఅప్ చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, నిజంగా మాట్లాడుతున్నారా లేదా అనేది ఒక ప్రాపర్ గా మీరు మీ టీమ్ ని, మీ కిడ్స్ ని ఎలా చూసుకుంటారో అలా చూసుకోండి. సో దట్ అప్పుడు ఈజీగా మీ మాటలు వింటారు. సో మిమ్మల్ని ఫాలో అవుతారు. రైట్, బికాస్ యు ఆర్ ద రోల్ మోడల్ ఫర్ యువర్ టీమ్. సో కాబట్టి మీరు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా తొందరగా డెవలప్ అవుతారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ తో అందాన్ని పెంచుకోవడమే కాదు, బిజినెస్ కూడా పెంచుకోవచ్చు. అలా మీకు ఈ సింపుల్ గా ఒక 2 ప్రోడక్ట్స్ తీసుకొని చూపించాను. ఐ హోప్ మీ అందరు కూడా ఈ రోజు చాలా విషయాలు నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొకసారి జూమ్ మీటింగ్ లో ఇంకొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఈమెయిల్ ఐడి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు ఈమెయిల్ చేయొచ్చు. రైట్.